వర్షన్. ఓకే. ఒక కీ లాగా. రైట్. ఇప్పుడు ఈ ఏపీఐ వర్షన్ తర్వాత నేనేం చేస్తాను, కైండ్ అని తీసుకుంటున్నాను. సో, కైండ్ అనేది ఎక్కడుంది? ఆ పాడ్‌లోనే ఉంది కదా! క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌ప్లెయిన్ పాడ్‌లో ఉంది కాబట్టి నేనిక్కడ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏపీఐ లోపల రాయాల్సిన అవసరం లేదు. అదంతా ఒకే ఎంటిటీ కిందకే వస్తుంది నాకు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఏపీఐ కిందనే నేను కైండ్ అనే కీవర్డ్‌ని రన్ చేస్తాను. ఓకే. డన్. దాని తర్వాత ఇది కూడా సేమ్ ఎంటిటీయే కదా! మెటాడేటా అనేది కూడా నాకు సేమ్ ఎంటిటీయే కాబట్టి నేను మెటాడేటాని కూడా నేను సేమ్ ఎంటిటీలోనే రాసుకుంటాను. దెన్ మెటాడేటా తర్వాత ఏముంది? నాకు స్పెక్స్ అనేది ఉంది. సో, స్పెక్స్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేస్తాను. డన్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను పాడ్‌ని క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి, ఈ పాడ్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఆటోమేటిక్‌గా వర్షన్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఓకేనా? వర్షన్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇక్కడ ఏపీఐ వర్షన్ అంటే V1. సో, ఇక్కడ ఏపీఐ వర్షన్ ఏమైపోతుంది నాకు V1 అవుతుంది. దాని వాల్యూ ఏపీఐ వర్షన్ ఒక వాల్యూ ఏమైపోతుంది V1. డన్. అయిపోయింది. దెన్ దాని తర్వాత వాళ్ళేమన్నారు? కైండ్ అని ఇచ్చారు. కైండ్ ఇక్కడే ఉంది నాకు పైనే. నేనేం చేస్తాను, పాడ్ P క్యాపిటల్ ఉండాలి ఇక్కడ. సో, నేనేం చేస్తాను, కైండ్ ఒక వాల్యూ ఏమైపోతుంది? పాడ్ అయిపోతుంది. ఓకే. డన్. సో, ఇప్పుడు మెటాడేటా ఇక్కడ చూడండి. మెటాడేటా అనేది ఇప్పుడు ఏపీఐ వర్షన్ అనేది స్ట్రింగ్. కైండ్ అనేది స్ట్రింగ్. మెటాడేటా అనేది ఆబ్జెక్ట్. అంటే మెటాడేటా లోపల కూడా నాకు కొన్ని డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అంటుంది. ఒక ఆబ్జెక్ట్. మెటాడేటా అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని కనిపించినప్పుడంతా మీకేమర్థం అవ్వాలి? మెటాడేటా లోపల నాకు ఇంకొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. అవి నేను యూజ్ చేసుకోగలుగుతాను. సో, ఇక్కడ కీవర్డ్స్ ఏమైనా చూపిస్తుందా నాకు? ఏమి చూపించడం లేదు. సో, దాన్ని ఎలా చూడాలి నేను? నేనేం చేస్తాను, క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌ప్లెయిన్ పాడ్ డాట్ మెటా డేటా. జస్ట్ పాడ్ డాట్ మెటాడేటా. ఎందుకు? పాడ్ లోపల మెటాడేటా ఉందా? సో, ఇప్పుడు నేనేం చేశాను, పాడ్ డాట్ మెటాడేటా ఇచ్చినప్పుడు ఆ మెటాడేటా లోపల ఉండే డేటా నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చి కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఫస్ట్ ఫీల్డ్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ కైండ్ పాడ్. సో, ఇక్కడ కైండ్ పాడే. వర్షన్ V1ఏ. కానీ ఇక్కడ ఫీల్డ్ నేను దేన్ని చెక్ చేస్తున్నాను? మెటాడేటా ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు ఈ మెటాడేటా లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ నా ఫీల్డ్ లోపల ఉంటాయి. సో, ఇక్కడ ఫీల్డ్‌లో నాకు యానోటేషన్స్ ఉంది. క్రియేషన్ టైమ్ స్టాంప్ ఉంది. గ్రేస్ పీరియడ్, డెలీషన్ టైమ్ స్టాంప్, ఫైనలైజర్. ఓకే. ఇవన్నీ నాకు కీవర్డ్స్ అన్నమాట. జనరేట్ నేమ్. ఓకే. జనరేషన్, లేబుల్, దెన్ నేమ్ అండ్ దెన్ నేమ్ స్పేస్. ఇక్కడ చూడండి. నేమ్ స్పేస్. ఇది నాకు ఇంపార్టెంట్. ఈ నేమ్స్ అనేవి నాకు ఇంపార్టెంట్. నేనేం చేస్తాను, నేమ్‌ని కాపీ చేసుకుంటాను. నేమ్‌ని కాపీ చేసుకొని